పిసిసి డెలిగేట్ గుడిపాటి నర్సయ్య గారికి, పిఎస్సి చైర్మన్ గుడిపాటి సైదులు గారికి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకన్న గారికి, గౌరవ డాక్టర్ గారికి, సూపర్వైజర్ పిఎస్సి సూపర్వైజర్ గారికి, తర్వాత గ్రామశాఖ అధ్యక్షుడు వెంకన్న గారికి, డిఈ గారికి, గౌరవ పెద్దలందరికీ పేరు పేరున మీ అందరికి సోముల నాయక కృష్ణ గారికి, మీ అందరి పేరు పేరున ఇక్కడ వచ్చిన అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, కోలటం వచ్చిన చెల్లెలకు, దప్పులు కొట్టిన తమ్ములకు, పత్రికా మిత్రులకు అందరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. రుద్రమ చెరువుకు 2 అవకాశాలు ఉన్నాయి. పరసపల్లి కాడ ఒక తూము పెడితే తక్కువ ఖర్చు వస్తుంది. అదే కనుక ఇప్పుడు మన కాశీనాడని తీసుకుంటే అది 800 మీటర్లు ఉంది. అది ఖర్చు ఎక్కువ కార్యక్రమం ఉంది. నేను ఆల్రెడీ డీని పంపించిన, సర్వే చేయించిన, ఏది తక్కువ ఖర్చు అవుతుందని. అయితే నా ఆశయం ఏంటంటే రుద్రమశిర నుండి ఎప్పుడు నిండా నీళ్ళు ఉండాలని నా ఆశ. ఎప్పుడు నిండా ఉండాలి. నేను అక్కడికి వాళ్ళని కూడా తీసుకొచ్చిన, ఎవరికి టూరిజం వాళ్ళని కూడా తీసుకొస్తే చెరువు నిండా ఎప్పుడు నీళ్ళు ఉంటే అలా పడవలు తిరుగుతాయి, లేకపోతే వచ్చిపోయేటలో గుట్టల సందనం ఉన్నది మొత్తం. అది ఒక భాగ్యంగా మనం భావించుకోవచ్చు. ఆనాడు 100 ఏళ్ళ నాడు, 900 ఏళ్ళ నాడు కట్టిన రుద్రమ చెరువు కనుక ఆనాడు రెడ్డి రాజులు, కాకతీయ రెడ్డి రాజులు నిర్మించిన చెరువు. తర్వాత ఇక్కడ నేను వచ్చిన తర్వాత 1,65,35,000 రూపాయల బడ్జెట్ వచ్చింది ఈ ఊరికి. 1,39,65,000 60,35,000 వచ్చింది. తమ్ముడు ఏది అడిగినా కూడా నేను కాదండి, నీ ఇష్టం ఏమైనా చేసుకో, ఈ ఊరు బాగా చేసుకుంటే నీ బాధ్యత. ఉన్న ఊరు కన్న తల్లి ఎవరికైనా ఆశ ఉంటుంది. అందుకోసమనే ఇంకా ఏమన్నా కావాలంటే కూడా ఈ ఊరికి నేను సాయం చేయడానికి సిద్ధంగా నేను. ఎందుకంటే నేను అన్ని గ్రామాలు తిరిగి చూసినవన్నీ. నేను ఎమ్మెల్యే అయినాకనే ఈ గ్రామాలు తెలుసని కాదు. ఉద్యమంలో 20 ఏళ్ళు నేను నడవని రోడ్డు లేదు, నేను తిరగని ఊరు లేదు. కనుక అందుకోసమనే చరిత్ర లేని మెజార్టీ ఇచ్చారు. 51,000 మెజార్టీ ఇచ్చింది నాకు. ఆ రుణం ప్రజల ముందు తీసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకోసం అదేవిధంగా మా నాయకులు అడిగిన దాన్ని గౌరవించాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. ఇలా గుడిపాటి నర్సయ్య సీనియర్ నాయకులు, తమ్ముడు ఎప్పుడు ఎమ్మెల్యే కావాలి. కాకపోతే కొన్నిసార్లు ఒక తీరు ఉంటుంది, కొన్నిసార్లు ఒక తీరు ఉంటుంది. కనుక ఇవాళ నేను ఎమ్మెల్యేనంటే 20 సంవత్సరాలు అలుపెరగని పోరాటం. తెలంగాణ పోరాటంలో ముందు వరుసలో ఎవరన్నా మాదిగోని పెట్టాలంటే మందుల సామెలో పెట్టాలి తప్ప ఎవరికి వాడు పెన్ను పెట్టి రాసుకుంటే అని కూడా నా పేరు రావాలని రాకపోతే వాడు దుర్మార్గం. అది అట్లా కష్టపడ్డా నేను. తిండి లేక, తిప్పలేక, రేయింబావులు పామాడ సత్యాన సారు తర్వాత జాని ఒక 5-6 మంది వేసుకొని తిరుగుతుంటే నేను. కనుక ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు, ఆంధ్రులు విడిపోయేటప్పుడు, ఏర్పడేటప్పుడు నీ భాగం నీకు, నా భాగం నాకు అయినప్పుడు తెలంగాణకు 17,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఇచ్చిపోయారు. మీ రాష్ట్రానికి మధ్యలో ఉన్న, మనకు ఇద్దరి మధ్యలో ఉన్న వాటా ప్రకారం నీకు 17,000 కోట్ల రూపాయలు నీ వాటా మిలిగింది అని చెప్పి కేసీఆర్ చేతిలో పెట్టిపోయాడు. చేతిలో పెట్టిపోతే 9 ఏళ్ళు ఎక్కడెక్కడ నాకిరో ఏమైపోయానో అంత అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పోయి ఆ కుర్చీలో కూర్చొని ఆ ఇంట దేవులాడితే ఏమన్నా అప్రూవ్ మరి కథనం గిట్ట ఉందా అంటే 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు. ఎవరు? కేసీఆర్ 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయినా రేవంత్ రెడ్డి గారు మనం చేయాల్సిన కార్యక్రమాలు అన్ని చేస్తా ఉన్నాడు. ఇలా మనము ఉచిత కరెంట్ ఇచ్చుకుంటున్నాం. ఆయన బిల్లు కడుతున్నారా? ఇళ్ళ బిల్లు ఈ ఊరి నుంచి ఎంత ప్రతి సంవత్సరం ప్రతి నెల ఎంత పోయి దొరికేనా? 1,60,000 రూపాయలు, 1,80,000 రూపాయలు ఈ ఊరు నుంచి కరెంటు బిల్లు ప్రతి నెల పోతుంది. ఇంతకుముందు వాడు అరుగుమే కూర్చొని రుసులు చెప్తూనే వచ్చి. కానీ ఇప్పుడు గవర్నమెంటే మీ తరఫున బిల్లు కడతా ఉంది. సన్న బియ్యం వస్తున్నాయా? మంచిగా ఉన్నాయా? ఇంతకుముందు బియ్యం ఏముండే? దొడ్డు బియ్యం ఏం చేద్దరు చెప్పే. నీకు బాగోతు వాడుతుంటే 10 నాడు బతికితే నేనేం చేయనా? అయితే రాదు. అయితే ఇంతకుముందు ఉన్న బియ్యం, గత సర్కారు ఇచ్చిన బియ్యం బర్ర పోసిన మంచిగా పారిస్తాయని, లేకపోతే దొంగతనం అమ్ముకున్నా. అదే డీలరోడు ఏం చేసే 5 రూపాయలు ఇచ్చి గింతే పో అని చెప్తే ఇలా బియ్యం. కానీ ఇలా ఈ బియ్యం ఒక్క దోచిన బియ్యం కూడా నాకు తక్కువ రావద్దని ఆడ డీలర్ షాప్ కూడా తీసుకుంటా ఉన్నాను.
3 నెలలకోసారి ఇస్తా ఉన్నారు. మీ కోట మీకే. తర్వాత ఇవాళ మనం సన్నోడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తా ఉన్నాం. అసలు రేటు 2389 రూపాయలు మద్దతు ధర. దానికి అదనంగా 500 రూపాయలు సన్నోట్లకు ఇస్తా ఉన్నాం. ఆ సన్నోట్లకు మిల్లుకి ఇచ్చి మిల్లు పట్టిస్తే మళ్ళీ మనం 55 రూపాయలకు కిలో కొని మనకు ఉచితంగా ఇస్తా ఉంది రేవంత్ రెడ్డి గారి సర్కార్, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సివిల్ సప్లై శాఖ మంత్రులు. అందుకోసమనే రైతులను ఆదుకుంటుంది, పేదలను ఆదుకుంటుంది, బీదలను ఆదుకుంటుంది. అన్ని విధాల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఇవాళ ఇంద్రమీన్లు ఎన్ని చేస్తాం వీడికి? ఇంద్రమీన్లు 32 ఎన్ని కోట్లు? ఎన్ని లక్షలు? 1,50,00,000 ఇంద్రమీన్లకు వచ్చిన ఒక్క ఇంటికి 5 లక్షలు. తర్వాత పైలట్ ప్రాజెక్ట్ కింద సింగార తాండా ఆడ ఎన్ని మరి తగ్గిన ఉడవికోనా